గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అఫిషియల్. ఈ వీడియోలో మనం ఒక కొత్త ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. మనందరికీ జేసన్ ఫార్మాట్ ఫెమిలియరే, బట్ ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన టూన్ ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. టోకెన్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్ నోటేషన్. బేసికల్లీ ఈ ఫార్మాట్ని స్పెసిఫికల్లీ ఎల్ఎమ్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చారు. ఓకేనా? సో దీనివల్ల మెయిన్ యూస్ కేసు ఏంటంటే మనకి డబ్బులు మిగులుతాయి. ఓకేనా? సో ఈ ఫార్మాట్ని యూజ్ చేయడం వల్ల మనకైతే డబ్బులు చాలా సేవ్ అవుతాయి. ఓకే, సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఈ టూన్ ఫార్మాట్ అంటే ఏంటి, అండ్ దీనివల్ల మనకి మెయిన్ యూస్ కేస్ ఏంటి, అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం డబ్బులు ఎలా మిగిల్చుకోవచ్చు అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. గైస్, మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇక్కడ మీరు చూస్తుంది టూన్ అఫీషియల్ రిపాజిటరీ. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. ఇక్కడ రీడ్మీ ఫైల్లో వీళ్ళు కంప్లీట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఇది చదువుదాం. వై టూన్ ఏఐ ఈస్ బికమింగ్ చీపర్ అండ్ మోర్ యాక్సెసిబుల్, బట్ లార్జర్ కంటెక్స్ట్ విండోస్ ఎలో ఫర్ లార్జర్ డేటా ఇన్పుట్స్ యాజ్ వెల్. LLM tokens still cost money and standard JSON is verbose and token expensive. సో ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే బేసికలీ ఎల్ఎమ్స్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఇంత అమౌంట్ ఆఫ్ టోకెన్స్కి ఇంత కాస్ట్ అని పే చేయాలి మనం. ఓకేనా? సో ఎక్కువ టోకెన్స్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మనీ పే చేయాలి. సో ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అలా టోకెన్స్ బట్టి మనం మనీ పే చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు చూపించినట్టే మన దగ్గర ఉన్న యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ కంటెక్స్ని మన ఎల్ఎల్ఎంకి పంపించాలనుకోండి, మన ఎల్ఎల్ఎంకి సబ్మిట్ చేయాలనుకోండి, మనం జేసన్ ఫార్మాట్ లో మనం కనుక సబ్మిట్ చేస్తే మనం ఎక్కువ టోకెన్స్ యూజ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ ఇక్కడ యూజర్స్ అనే అరే కోసం 2 టైమ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చినాయి. ఓపెనింగ్ ఒక స్క్వేర్ బ్రాకెట్, క్లోజింగ్ ఒక స్క్వేర్ బ్రాకెట్. అండ్ ఇక్కడ మనం గమనిస్తే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, యూజర్ ఆబ్జెక్ట్స్. అందువల్ల ఐడి అని 2 టైమ్స్ ఉంది, నేమ్ అని 2 టైమ్స్ ఉంది, రోల్ అని కూడా 2 టైమ్స్ ఉంది. అండ్ వీటికి మళ్ళీ ఓపెన్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్, కామర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రానే ఇక్కడ. సో అందుకోసమే వీళ్ళు తీసుకొచ్చిన టూన్ ఫార్మాట్ గమనిస్తే ఇక్కడ యూజర్స్ కౌంట్ 2 అని ఇక్కడ సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా రాసేసారు. అండ్ ఇక్కడ ఐడి నేమ్ రోల్ అని ఒకటేసారి ఉన్నాయి, ఇలా 2 టైమ్స్ లేవు. 2 ఆబ్జెక్ట్స్కి 2 టైమ్స్ లేవు. అండ్ సింపుల్గా ఇక్కడ టేబులర్ ఫార్మాట్లో మనకి మన డేటా అనేది వచ్చేసింది. 1 ఎల్ఐస్ అడ్మిన్, 2 బాబు యూజర్ అని. సో ఇక్కడ మనం గమనిస్తే ఫ్లవర్ బ్రాకెట్స్ కావచ్చు, మల్టిపుల్ టైమ్స్ ఐడి నేమ్ ఇలా అన్ని తీసేస్తే మన టోకెన్ కౌంట్ ఖచ్చితంగా కూడా తగ్గుతుంది. సో ఇలా మన టూన్ ఫార్మాట్లో మన డేటా అనేది ఉంటుంది. అందుకోసమే మన టోకెన్ కౌంట్ అనేది జేసన్తో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇలా కాంప్లెక్స్ జేసన్ ఫార్మాట్ లో పంపించి మన టోకెన్ కౌంట్ ని ఇంక్రీజ్ చేసే బదులు మనకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా కన్వర్ట్ చేసి పంపిస్తే దానికి కూడా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా మన టోకెన్ కౌంట్ తగ్గుతుంది. సో మన టోకెన్ కౌంట్ తగ్గింది అనుకోండి, మన కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకేనా? సో ఇన్ని టోకెన్స్ యూజ్ చేసుకుంటే ఇంత మనీ పే చేయాలన్నప్పుడు తక్కువ టోకెన్స్ యూజ్ చేసుకుంటే మన కాస్ట్ కూడా తక్కువే అవుతుంది, మన ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. సో ఈ టూన్ ఫార్మాట్ యొక్క మెయిన్ పర్పసే ఇది. ఓకేనా? ఈ టూన్ ఫార్మాట్ యొక్క మెయిన్ పర్పస్ ఇదే. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం దీని ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే సింపుల్ గా కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం మనం. ఎంకేడి, ఓకే ఇక్కడ వద్దులేండి, డి డ్రైవ్ లోకి వెళ్దాం. ఎంకేడిఐఆర్ టూన్. ఓకే, సిడి టూన్. ఓకే ఓకే, ఇక్కడ మనం సింపుల్ గా npm init ఎంటర్ 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 ఎంటర్. ఓకే, డన్. సో సింపుల్ గా ఇప్పుడు నేను విఎస్ కోడ్ లో దీన్ని ఓపెన్ చేసేస్తున్నా. అండ్ దీనికంటే ముందు మనం సింపుల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు npm install సంథింగ్. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ టూన్ ఫార్మాట్ లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసేసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మోడల్ తో కమ్యూనికేట్ అవుతేనే మనకి టోకెన్ కౌంట్ ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది ఐడియా వస్తుంది. సో దానికోసం మనం జెమినై మోడల్ యూజ్ చేద్దాం. సింపుల్ గా జెమినై మోడల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు జెమినై మోడల్స్ అండ్ ఇక్కడ మనకి క్విక్ స్టార్ట్. ఓకే, సో ఈ క్విక్ స్టార్ట్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనం దీనికి కావాల్సిన లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. సింపుల్ గా పేస్ట్ ఎంటర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఎగ్జాంపుల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, మనం దీన్నే కాపీ చేసుకొని యూజ్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్ గా మనం ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, toondemo.js అండ్ ఇక్కడ పేస్ట్. డన్. సో ఇక్కడ మనం ఈ కోపైలట్ కి సింపుల్ గా కొంచెం పని చేద్దాం. ఇప్పుడు హే గివ్ మీ 10 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ JSON format with name,
రోల్ నెంబర్ అండ్ ఏజ్. ఓకే, ఎంటర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే జనరేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇచ్చేసింది ఇది. ఓకే, సో మనం ఇక్కడ నుంచి తీసుకుందాం దీన్ని, ఈ అరే నుంచి. ఓకే, కాపీ అండ్ ఇక్కడ సింపుల్గా కాన్స్ట్ స్టూడెంట్స్ ఈక్వల్ టు పేస్ట్. డన్. సో ఇప్పుడు నేను సింపుల్గా మన మోడల్కి నేను ఇదే ప్రాంప్ట్గా పంపిస్తాను. ఓకేనా, కాన్స్ట్ ప్రాంప్ట్ ఈక్వల్ టు జేసన్ డాట్ స్ట్రింగిఫై స్టూడెంట్స్. సో నేను ఎక్స్ట్రా ఏమి ప్రొవైడ్ చేయట్లేదు, అనలైజ్ అని ఇలాంటి ఏమి కూడా యాడ్ చేయలేదు. జస్ట్ మన స్టూడెంట్స్ జేసన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ జేసన్ అరే ఏదైతే ఉందో దీన్ని మాత్రమే పంపిస్తున్నా. సో ఇక్కడ మనం జస్ట్ టోకెన్ కౌంట్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో దానికంటే మనం ఇక్కడ ప్రాంప్ట్ని పంపించాలి, ప్రాంప్ట్. ఓకే, అండ్ ఇక్కడ నేను రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ బదులు సింపుల్గా రెస్పాన్స్ డాట్ యూసేజ్ మెటా డేటా డాట్ ప్రాంప్ట్ టోకెన్ కౌంట్. ఓకే, సో సింపుల్గా మనం దీన్ని రన్ చేద్దాం. ప్యాకేజ్ డాట్ జేసన్లో టైప్ ఓకే మాడ్యూల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్ట్స్లో సింపుల్గా నేను స్టార్ట్ ఓకే స్టార్ట్ టూన్ డెమో డాట్ జేఎస్ అండ్ దీనికంటే ముందు నోడ్. ఓకే, సో డన్. ఓకే, సో సింపుల్గా నేను ఇప్పుడు npm స్టార్ట్ అనేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఓకే మనం ఇక్కడ జెమినైకి ఏపీఐకి కూడా సెట్ చేయాలి, జెమినై మోడల్కి. సో దానికోసం మనం సింపుల్గా గూగుల్ AI స్టూడియోలోకి వెళ్దాం. గూగుల్ AI స్టూడియో. ఓకే, ఓపెన్. సో ఇక్కడ మనం గెట్ ఏపీఐకి అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చాలా ఏపీఐకి జనరేట్ చేసిన, కాపీ అండ్ ఇక్కడ మనం సెట్ చేసేద్దాం. సెట్ జెమినై ఏపీఐ కీ ఈక్వల్ టు పేస్ట్ ఎంటర్. సో ఇక్కడ మనం దీన్ని సింపుల్గా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, npm స్టార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మన టోకెన్ కౌంట్ ఎంత, 213. మన టోకెన్ కౌంట్ ఎంత ఇప్పుడు, 213. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని టూన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. మనం ఇప్పుడు దీన్ని టూన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం అండ్ అప్పుడు చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ మనకి టూన్ ఫార్మాట్ కోసం జేసన్ డాట్ స్ట్రింగిఫై కాకుండా సింపుల్గా ఎన్కోడ్ అనే ఎన్కోడ్. ఓకేనా, సో ఇది మనకి టూన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో బేసికల్లీ మీరు ఇక్కడ ఓకే దీని డిక్లరేషన్లోకి వెళ్తే ఈ ఫంక్షన్కి మనం సింపుల్గా మన ఇన్పుట్ని పంపించేస్తే చాలు, ఇది మనకి టూన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మన జేసన్ ఫార్మాట్ని ఇది టూన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో చూద్దాం ఇప్పుడు మన టోకెన్ కౌంట్ ఎంత అనేది. npm స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడవచ్చు మన టోకెన్ కౌంట్ ఎంత, 162. అంటే మన టోకెన్ కౌంట్ ఇందాక సంథింగ్ 200 చేంజ్ వచ్చింది కాస్త ఇప్పుడు 162 పడిపోయింది. అంటే ఇక్కడ మన టూన్ ఫార్మాట్ వల్ల మన టోకెన్ కౌంట్ అనేది చాలా వరకు డిక్రీజ్ అయింది. మన టోకెన్ కౌంట్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటికల్లీ మన కాస్ట్ కూడా తగ్గినట్టే. సో ఇదే ఈ టూన్ ఫార్మాట్లో ఉన్న బెనిఫిట్. ఓకేనా, సో ఇదే ఈ టూన్ ఫార్మాట్లో ఉన్న బెనిఫిట్. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఇది బాగానే ఉంది. బట్ ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడ దీనికి ఏం చెప్తా అంటే హే in tune demo, so okay, in this file in students array can you add nested info of parent details. ఓకేనా, సో సింపుల్ నేను నెస్టెడ్ ఇక్కడ ఇప్పుడు మనకు ఒక జేసన్ ఉంది కదా, దీనికి ఇప్పుడు ఇదే జేసన్ ఆబ్జెక్ట్లో ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్లో నేను సింపుల్గా పేరెంట్ ఇన్ఫో అని పెట్టించి ఇందులోనే ఇంకో ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇందులోనే ఇంకో ఆబ్జెక్ట్ వచ్చేలా మనం ఇప్పుడు దీంతో డేటా ప్రిపేర్ చేసుకుందాం. సో చూద్దాం, ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే మన నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్టూడెంట్లో పేరెంట్ ఇన్ఫో అనే ఒక నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది అండ్ ఇందులో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్నీ ఉన్నాయి. ఓకే, సూపర్. సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా ఫస్ట్ మనం జేసన్ ఫార్మాట్లో పంపిద్దాం, జేసన్ డాట్ స్ట్రింగిఫై అండ్ ఇప్పుడు మన టోకెన్ కౌంట్ చూద్దాం. ఓకే, సో సింపుల్గా npm స్టార్ట్. ఇప్పుడు మీరు చూడొచ్చు మన టోకెన్ కౌంట్
618. ఇప్పుడు మీరు చూడొచ్చు మన టోకెన్ కౌంట్ 618. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మనం టూన్ ఫార్మాట్‌లో కంపేర్ చేద్దాం. ఓకేనా? సో, సింపుల్‌గా నేను ఇప్పుడు ఇక్కడ ఎన్‌కోడ్ అని వాడతా. ఎన్‌కోడ్ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు చూద్దాం. 769. సో, బేసికల్లీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఏంటి? టూన్ ఫార్మాట్, జేసన్ ఫార్మాట్ కంటే తక్కువ టోకెన్స్‌లో మన రిక్వెస్ట్ అనేది పంపిస్తది ఫార్మాట్ జేసి. దానివల్ల మనకి కాస్ట్ అనేది జర బెనిఫిట్ అవుతది అనుకున్నా. బట్ ఇప్పుడేమైంది? కాస్ట్ తగ్గడం పక్కన పెడితే ఇంకా పెరిగిపోతది. ఎందుకంటే ఇక్కడ టోకెన్ కౌంట్స్ అనేటివి యూజువల్‌గా ఇప్పుడు ఇందాక మనం జేసన్ ఫార్మాట్‌లో చూసినప్పుడు 600 చేంజ్ వచ్చింది. ఇప్పుడు అది 769కి వచ్చేసింది టూన్ ఫార్మాట్‌కి వచ్చేసరికి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ నెస్టెడ్. ఓకేనా? సో, ఇక్కడ మనకి నెస్టెడ్ థింగ్ వల్లనే సో, ఇక్కడ మనకున్నయన్నీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో, ఇక్కడ మనకున్నయన్నీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. సో, ఈ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏమైంది అంటే, సో, ఇక్కడ నేను లాగ్ చేసి చూపిస్తా చూడండి. కన్సోల్.లాగ్ స్టూడెంట్స్. ఓకే. కన్సోల్.లాగ్ సో, సారీ స్టూడెంట్స్ అంటున్నా. ఎన్‌కోడ్ స్టూడెంట్స్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. ఎన్‌పిఎం స్టార్ట్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి నేము, రోల్ నంబర్, ఏజ్, పేరెంట్ ఇవన్నీ ప్రతిసారి వచ్చేసినాయి. ఓకేనా? సో, ఇలా మనకి నెస్టెడ్ ఫార్మాట్‌లో ఉండడం వల్ల, మన నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ వల్ల ఇక్కడ ప్రతిసారి నేము, రోల్ నంబర్, ఏజ్, పేరెంట్ ఇన్ఫో, ఈ హైఫన్ థింగ్ అన్నీ వచ్చేసినాయి. ఓకే. సో, ఇదే మనకి ఇందాక మాత్రం ఎందుకు అలా తగ్గింది అంటే, ఇందాక మనకి ఈ నెస్టెడ్ థింగ్ లేదు. సింపుల్‌గా నేను దీన్ని కంట్రోల్ జెడ్ చేస్తున్నా చూడండి. ఈ లాగ్ కూడా తీసేద్దాం. అండ్ నెక్స్ట్ జేసన్ డాట్ స్ట్రింగిఫై. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మనవి నార్మల్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో, ఇందులో ఎటువంటి నెస్టెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ లేదు. సో, ఇప్పుడు నేను లాగ్ చేస్తా చూడండి. కన్సోల్.లాగ్ ఎన్‌కోడ్ స్టూడెంట్స్. ఓకే. ఎన్‌కోడ్ స్టూడెంట్స్. సో, ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు. నేము, రోల్ నంబర్, ఏజ్ అనేటివి ఎన్ని సార్లు వచ్చినాయి? 3 టైమ్సే వచ్చినాయి. సారీ 3 టైమ్స్ ఓన్లీ 1 టైమే వచ్చినాయి. ఓకేనా? నేమ్ ఒకసారి, రోల్ నంబర్ ఒకసారి, ఏజ్ ఒకసారి. అండ్ కౌంట్ కూడా ఒకేసారి వచ్చింది. బట్ ఇంతకుముందు మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ విషయంలో ఏమైంది? మళ్ళీ వచ్చినాయి. అందువల్ల మన టోకెన్ కౌంట్ అనేది నార్మల్ జేసన్ కంటే కూడా ఎక్కువైపోయింది. సో, ఇది ఇక్కడున్న బ్యాక్‌లాగ్. సో, మనం ఏం చేయాలి అంటే, మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్స్‌ని కాస్త ఫ్లాట్ చేయాలి. ఓకేనా? సో, బేసికల్లీ మ్యాప్ చేసి మన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే ఉందో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ నుంచి ఫ్లాటెన్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకేనా? సో, టూన్ ఫార్మాట్ వాడుతున్నప్పుడు కూడా మనం ఈ ప్రికాషన్ అనేది తీసుకోవాలి. సో, టూన్ ఫార్మాట్ ఉంది కదా అని మనం డైరెక్ట్‌గా దాన్ని వాడేస్తే ఇప్పుడు ఇలా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మన బడ్జెట్ తక్కువ కాదు, ఇంక్రీజ్ అయిపోతది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ టూల్ ఫార్మాట్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ వరకు రావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్.